వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక రోమపత్రిక 8వ అధ్యాయము ఒకే ఒక వచనం చదువుకుందాం. 32వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. పిల్లలు, ఇక్కడ దేవుని అనుగ్రహాన్ని గురించి యొక్క ఉదయకాలంలో మనం కొంత సమయం విందాం. ఈ రోమా పత్రిక అనేది పిల్లలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక, పౌలు రాసిన పత్రికలు. అందులో 8వ అధ్యాయము ఇంకా చాలా మంచిది. ఎందుకంటే ఈ అధ్యాయం ప్రారంభం ఎలా ఉందో తెలుసా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. శిక్ష లేదు, ఎవరికి లేదు, ఎందుకు లేదు, అవన్నీ చాలా మాటలు ఉన్నాయి. క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. ఎందుకు లేదంటే ఆ శిక్షను ప్రభువైన క్రీస్తు ఆయన తీసుకుని అనుభవించాడు కనుక మనకు శిక్ష లేదు. కనుక పిల్లరా, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా, దేవుడు మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనం ప్రోత్సహిస్తున్నాడు, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కనుక మనకు విరోధి ఎవడు అంటూ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. పిల్లరా, ఈ యొక్క రోమా పట్టణాన్ని గురించి చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక్క రోజులోనే ఆ రోమ్ నగరం అనేది చాలా పురాతనమైన నగరము. అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. 2000 సంవత్సరాలకి కంటే ఇంకా ముందుగా వారు మనల్ని పాలన చేశారు ప్రపంచాన్ని. కైసర్ ఆ ప్రభు ఉన్న కాలంలో ఉన్నాడు. కనుక అది ఎంతో సుందరమైన నగరము, పేరు ప్రఖ్యాతులు కాల్చిన నగరము. 4వ సామ్రాజ్యము బబులోను, మాది పారసీక, గ్రీక్ సామ్రాజ్యం తర్వాత వచ్చిన సామ్రాజ్యము రోమా సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యము సమయంలోనే ప్రభువైన క్రీస్తు ఈ లోకములో లోకరక్షకుడిగా జన్మించినాడు. కనుక దీనికి మంచి చరిత్ర ఉన్నది. కనుక అక్కడ సంఘము అంటే మొట్టమొదటిగా ఆదికాండం అపోస్తుల కార్యములో సంఘం ఏర్పడిన తర్వాత అక్కడ నుంచి కొంతమంది వారు రోమ్కి వెళ్ళిపోయినారు, రోమా నగరానికి. అక్కడ కొంతమందిని కలుపుకొని వారు సంఘం ఏర్పరచుకొనగా అపోస్తుల పౌలు అది 30వ దశకంలో ఏర్పడింది. కనుక ఆ తర్వాత 59వ దశకంలో 60వ దశకంలో అపోస్తుల పౌలు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రిక చాలా ప్రాముఖ్యమైన పత్రిక. దేవుడు ప్రేమ స్వరూపి అని చూపెడుతుంది. ఇక్కడ దేవుడు ఇస్తున్నాడని చెప్తున్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఇస్తున్నాడు. అనుగ్రహం అంటే ఇవ్వడం అన్నమాట. దేవుడు ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు మనం చూద్దాం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు మానవ కోటికి ఏమిచ్చాడు, వాటితో పాటు ఇవి కూడా ఇచ్చాడు అన్నమాట అని చెప్తున్నాడు. చూడండి పిల్లలు, అపోస్తుల కార్యము 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు. అనుగ్రహిస్తున్నాడు. మనం తినే ఆహారము ఆయన అనుగ్రహమే. వర్షాలు ఇస్తున్నాడు ఆయన. వర్షాలు ఎక్కువైతే ఎందుకంటాం, కానీ వర్షాలు ఎంతవరకు అవసరమో ఆయన ఇస్తున్నాడు అన్నమాట. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన
ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు. కడుపు నింపుతున్నాడా, హృదయాన్ని నింపుతున్నాడా? కడుపు కూడా నింపుతున్నాడు ముందు, తర్వాత హృదయాన్ని. అంటే మంచి ఆహారం తిని మనము స్తుతించే వారంగా ఉండాలన్నమాట. కొంతమంది బాగా ఆహారం తిని దేవుని మర్చిపోయి వాళ్ళు దేవునికి దూషిస్తున్నారు. అయితే ఇక్కడ చూడు, మీ హృదయములను నింపుచు మేలు చేయడం చేత తన్ను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదు అని బిగ్గరగా చెప్పాడు. దేవుని గూర్చి సాక్ష్యము ఈ లోకంలో చాలా ఎక్కువగానే ఉన్నదన్నమాట. దేవుడు కనబడలేదు, కానీ ఆయన గురించిన సాక్ష్యము విరివిగా ఉన్నది. వేలాది సంవత్సరాల నుంచి ఈ సృష్టిని చూస్తేనే దేవుడు ఎంత గొప్పవాడో. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. సువార్త ఎందుకు ప్రకటిస్తారు? జీవము గల దేవుని వైపు. ఎవరు ఆ జీవము గల దేవుడు? భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని అన్నిటినీ సృజించిన దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు ఆకాశం నుండి వర్షాన్ని ఇస్తున్నాడు, ఆకాశం నుండి ఋతువులను ఇస్తున్నాడు. ఫలవంతములైన ఋతువులు, ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క మేలు చేసి వెళుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఆయన ఇస్తున్నాడు. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో కూడా దేవుడు ఇచ్చేవాడుగా అక్కడ అపోస్తలుడు పౌలు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మనకేమిస్తున్నాడు? చెప్పసఖ్యము కాని ఆయన వరములను ఇస్తున్నాడు. ఆయన కుమారుని ఇచ్చిన దేవుడు ఫలవంతములైన ఋతువులను ఇచ్చాడు, వర్షాన్ని ఇచ్చాడు, పంటలను ఇస్తున్నాడు. ఆయన ఆహారాన్ని ఇచ్చి మేలు చేస్తున్నాడు మనకు. కనుక తను గురించిన సాక్ష్యము చాలా ఎక్కువగానే ఉన్నది మన ఈ లోకములో. కొందరు ఆయనను నమ్ముకోవడం లేదన్నమాట. అందుకొరకే తన్ను ఎందరు అంగీకరించరు వారికందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఒక అధికారపూర్వకంగా మనకు ఆయన పిల్లలు అన్నమాట. ఒక అధికారం మనకు ఉన్నదన్నమాట. మనం దేవుని పిల్లలు చెప్పుకునే శక్తి, అధికారం మనకున్నది. కనుక చెప్పసఖ్యము కానీ ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడిచ్చే వాటన్నిటిని గురించి దేవుని ప్రజలు ఆయనకి స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉంటారు. అంతేకాకుండా చూడండి, ఆ ప్రభు మనకేమిచ్చాడు? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. దేవుడు తన కుమారుని ఇచ్చాడు. అంతేకాకుండా ఇంకా ఎన్నో ఇచ్చాడు. వాటిల్లో మనము అనుభవించే ప్రతి వస్తువు ఉన్నది, ప్రతి కార్యం ఉన్నది. ఇక్కడ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి నీ కావలసిన అన్నిటినీ మనకు దయచేయుచున్నందున ఏమిస్తున్నాడు? జీవమునకు భక్తికి. మనం అనుకుంటున్నాం, నేను చాలా భక్తిపరుని అనుకుంటున్నారు. అది కూడా దేవుడే మనకిచ్చింది. భక్తిపరునిగా చేసింది దేవుడే. కొంతమంది చాలామంది భక్తి లేకుండా ఉన్నారన్నమాట, భక్తిహీనులుగా ఉన్నారు. వారు ఆ కృపను పొందలేదన్నమాట. అందుకొరకే జీవమునకును భక్తికి మనం జీవించటానికి ఆహారాన్ని ఇస్తున్నాడు, అన్ని ఉద్యోగం ఇస్తున్నాడు, కుటుంబం ఇస్తున్నాడు, పిల్లల్ని ఇస్తున్నాడు, ప్రియమైన భార్యను భర్తను ఇస్తున్నాడు. దేవుడిచ్చాడు ఇవన్నీ. నీకు నీవే సంపాదించుకుంటున్నామని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు చెప్తున్నాడు జీవమునకును భక్తికి. భక్తి లేని వారు ఈ లోకములో కోకొల్లలుగా ఉన్నారు. మనం కొద్దిమందిగానే తిరుగు మార్గమున ప్రవేశించేవారు కొద్దిమంది అంటున్నారు. భక్తి కలిగిన వారు ఈ లోకములో, నిజమైన భక్తి కలిగిన వారు
కొద్దిమందే ఉన్నారు. ఆ భక్తిని తర్వాత ఆ జీవాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడు, మనకు దయచేయుచున్నందున. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈ లోకము చాలా సార్లు యేసుప్రభునిచ్చాడంటే అంతేనా ఇచ్చింది అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియులారా, ఆ ప్రభువుని ఇవ్వకముందే ఆయన జీవానికి భక్తికి కావలసినవన్నీ ఇచ్చాడు. ఆయన వర్షమునిచ్చాడు, ఆయన పంటలను ఇచ్చాడు, మన హృదయాలను తృప్తిపరిచేస్తున్నాడు. ఆయన మన మేలులతో నింపినాడు, ప్రతి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగొట్టుకే సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకొనకే చాలామంది ఏమిచ్చాడు అంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన గురించిన సాక్ష్యము దండిగా ఉన్నదన్నమాట. ప్రియులారా, ఈ యొక్క రోమాపత్రిక క్రైస్తవ విశ్వాస గోపురం అంటున్నాడు. ఇట్ ఈస్ ఏ పెద్ద ఒక గోపురం లాగా, గోపురాలు గుడులు ఉన్నాయి, అలాంటి దానిని సూచిస్తూ ఉందన్నమాట. ఫ్రెడరిక్ గోటెడ్ అనేటువంటి ఒక భక్తుడు క్రైస్తవ విశ్వాస గోపురం అన్నాడు ఈ రోమాపత్రికని. అంతేకాకుండా ప్రియులారా, ఒక విశ్వాస జీవితంలో నిర్దోషిగా ఎలా తీర్చబడతాడో రోమాపత్రిక తెలియజేస్తుంది. తర్వాత 3వ అధ్యాయము 24వ వచనంలో మాటలు ఉన్నాయి. మనుషులు ప్రతివాడు పాపి అయితే, ఇక్కడ చూడండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. అయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మనము దానము ధర్మము ఇంకా జపతపాలు చేస్తే నీతిమంతులుగా అవుతారని కొంతమంది అనుకుంటున్నారు. కానీ ఏ కార్యము చేయనక్కర్లేదు, నువ్వు ఒక్క ప్రభువుని నమ్ముకుంటే చాలు. ప్రభువా, నేను మంచివాడును కాదు, మంచిదారుని కాదు, ఓ కరుణామయుడా, నన్ను రక్షించడానికి పరలోకం నుంచి వచ్చినటువంటి ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తం చేత నా పాపాలు కడుగు, నువ్వు నా దేవుడు, నా ప్రభువు, రక్షకుడు అని నమ్ముతున్నానని ఎవరైతే నమ్ముతున్నారు, అందుకొరకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఏమేమో చేశాడు, అది కాదు, కానీ అబ్రహాము దేవుని నమ్మాడు. మనము దేవుని నమ్ముకున్నాం, ధన్యులము. ఈ లోకంలో దయ్యాలు కూడా దేవుని నమ్ముతాయి. వాటికి తెలుసు అన్నమాట. పరలోకములో మొట్టమొదటిగా దేవుని తోటి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నటువంటి జీవులు. కనుక యేసుప్రభు ఒకసారి దైవం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి చూస్తే, అయ్యా, కాలం రాకముందే మమ్మల్ని నశింపజేయడానికి వచ్చావా దేవుని కుమారుడా? నువ్వెవరో నాకు తెలుసు, దేవుని పరిశుద్ధుడివి నువ్వు. మరి నీకు తెలియలేకుందే ఓ సోదరుడా, ఓ సోదరి, ఓ మానవుడా, నీకెందుకు తెలియలేదు? నీ కళ్ళకి ఏమైనాయి? నీ మనసుకి ఏమైంది? అంధకారం పట్టిందా? మరి దేవుని వాక్యం అనే వెలుగుతో నువ్వు వెలిగింపబడాలి. ప్రియులారు, నమ్మువారు ఆయన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి ప్రియులారా, ఈ రోమాపత్రిక 8వ అధ్యాయము మనం చదువుకున్న 32వ వచనము, ఆయన చూడండి ఏమి ఇచ్చాడో మనకు చెప్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, అది క్రిస్మస్, క్రీస్తును ఆరాధించడం. దేవుడు ఇచ్చినవి చాలా ఉన్నాయి మనకు. అవన్నీ ఇచ్చిన దేవుడు తన కుమారుని కూడా ఇచ్చాడు. కుమారుని ఎందుకు ఇచ్చాడు? రక్షణ కొరకు ఇచ్చాడు. మనం తన పిల్లలుగా అవడానికి ఇచ్చాడు. మనం పరలోకంలో కూర్చొని పెట్టడానికి ఇచ్చాడు. కనుక తన సొంత కుమారుడు, హిజ్ ఓన్ బిలవ్డ్ సన్. ఎవరన్నా ఏదైనా అడిగితే అది ఇది ఇస్తారు, కానీ సొంత కుమారుడు. ఎందుకంటే ఆయన సమస్తమునకు వారసుడు, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన ప్రధాన శిల్పి, ఈ ప్రపంచానికి గొప్ప శిల్పి. అంటే ఆయన అన్నిటికంటే, అన్ని కలగకముందే ఆయన ఉన్నవాడు. కనుక ఆయన ఇచ్చాడు. అంత గొప్పవారిని నీ రక్షణ కొరకు ఈ లోకానికి పంపినాడు. అనుగ్రహించడం, వెనుక తీయటం, అందరి కొరకు ఇచ్చాడు. చాలామంది ఒక క్రైస్తవులకే ఇచ్చాడని పొరపాటు పడుతున్నారు. అందరికీ ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు దేవుని అడగని వారమే. అయితే ఆ ప్రేమను గుర్తిరిగి
అందులో రక్షణ ఉన్నదని, దేవుని ప్రేమ ఉన్నదని, కృప ఉన్నదని ఎరిగి మనం కూడా ఆయన నమ్ముకున్నాం, ఆయన పిల్లలమైన కనుక దేవుడు ఏమిచ్చాడనే విషయాలు ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడు ప్రేమ స్వరూపి, ఇవ్వడం అంటే ఆయనకి చాలా సంతోషం ప్రియులారు. కనుక దేవుడు ప్రేమస్వరూపి, ఆయన ఇచ్చేవాడు, ప్రేమ ఇస్తాడన్నమాట. ప్రేమ తీసుకోదు, అది స్వార్థం. తీసుకునేది స్వార్థం, ఇచ్చేది ప్రేమ. నువ్వు తీసుకుంటున్నావా, ఇస్తున్నావా? దేవుడు ఎన్నో ఇచ్చాడే, మరి నీవు ఏమిస్తున్నావు? ఆరాధన, అయ్యా ఇదిగో నా స్థుతులు, ఈక నా కానుకలు అని మనము అర్పించే, అదే మనం ఇచ్చేది, ఇంకంతకంటే ఏమీ ఇవ్వలేము. కనుకనే ప్రియులారా, ఈ రోమాపత్రికలో ప్రియులారా 17 నుంచి 25 ఒక విశ్వాసికి ఉన్న భవిష్యత్ కాలానికి కలగబోయే ఆశీర్వాదాలను అక్కడ చూపెడతా ఉందన్నమాట. భవిష్యత్ కాలంలో ఏమున్నాయో అవన్నీ చూపెడుతుంది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న ఒక విశ్వాసికి ఉన్న ప్రస్తుత ఆశీర్వాదాలను కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. 2 రకములైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మనకున్నాయి. ఒకటి ప్రస్తుతము, ఇంకోటి భవిష్యత్తుతో కూడినది. క్రీస్తు ఎంత గొప్పవాడండి, ఎన్నో ఆశీర్వాదములు ఆయన ద్వారా పొందవచ్చు. అందుకొరకే యెషయా ఇలా రాస్తున్నాడు 9వ అధ్యాయం 6వ వచనములు, ఇదే ఆనంద మాసం అన్నాడు ఒక ఆయన. ఇదే మాసము, ఇదిగో ప్రజలందరికీ కలుగబో ఇది సంతోష మాసం. రైట్ ఫ్రమ్ ది December 1 ఇంకా నవంబర్ నుంచి కూడా అనేక దేశాలలో క్రీస్తుని గురించి ఎంతో సంతోషముతో ఆయన గురించిన కీర్తనలు, ఆయన గురించిన వాక్యములు చెప్పుకుంటా ఉన్నారు కోటాను కోట్ల మంది ప్రజలు. ఎక్కడ చూసినా క్రీస్తు గురించే. ఇది సంతోష మాసం, సంతోషం, హ్యాపీ. ఈ హ్యాపీతో నేను కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాను, అది కూడా హ్యాపీయే. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టుగా ఇక్కడ ఇది ఇక్కడ మొదలుపెట్టిందన్నమాట డిసెంబర్తో. కాబట్టి ఈ సంతోషం ఇది ఇక్కడ చూడండి, మనం చదువుకునే భాగం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అక్కడ కూడా అనుగ్రహించిన ఉంది. ఈ అనుగ్రహించినటువంటి విషయాలలో ఏ ఆశీర్వాదం దాగున్నదో మీకు తెలియచేసి నేను ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏదైనా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఇక్కడ అనుగ్రహమే, ఇక్కడ కూడా అనుగ్రహమే. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. మనకు అనుగ్రహింపబడిన కుమారుడు ప్రభువైన క్రీస్తు, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత సార్వభౌముడో. ఇక్కడ ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. అంటే ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అందరికీ ఉపకారి, సార్వభౌముడు, ఆశ్చర్యకరుడు. ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి ఆయన పేరు చూడు, ఎన్ని పేర్లు ఉండేవి. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడుండేవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఏం ఆశ్చర్యకార్యాలు చూడండి. ఆయన తన స్వభావంలో ఆశ్చర్యకరుడు ప్రియులారు, తన గుణములో ఆశ్చర్యకరుడు. ఆయన లాంటి గుణము ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ ఏ ఒక్కరికి లేదు. ఆయన గుణములో ఆశ్చర్యకరుడు. కన్యకకు జన్మించుటలో ఆశ్చర్యము ఆయనకి. ఆశ్చర్యమైన ఎవరు జన్మిస్తారు? తర్వాత పవిత్ర జీవితంలో ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన గుణములో, జన్మలో, స్వభావములో, పవిత్రమైన జీవితంలో హీజ్ అ హోలీ గాడ్, హోలీ సేవియర్. ఆయన లాంటి పరిశుద్ధుడు. ఆయన 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఆయన ప్రేమ ప్రత్యేకమైనది మన కొరకు కదా. పరలోకం నుంచి దిగి వచ్చి ఒక మనుషుడిగా అవతరించిన ఆయన ఆ ప్రేమ ఎంత గొప్పదంటారు. నీ కొరకు నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే ఏమీ చేయలేవు, ఏదో కొంత వేలు వందలో ఖర్చు పెట్టుకుంటాము. కానీ ఆయన అపరలోకంలో మహిమను వదిలిపెట్టి మన కొరకు దరిద్రుడైనాడు, ధనవంతుడు. కాబట్టి పాపుల కొరకు మరణించుటలో ఆయన ఆశ్చర్యకరుడు, సజీవుడై లేచుటలో ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకరుడు ప్రియులారా.
ఏ విషయంలో మనం తెలుసుకున్నాం? ఆయన స్వభావంలో, ఆయన గుణములో, కన్యక జన్మించుటలో, పవిత్ర జీవితంలో, పాపుల కొరకు మరణించి తిరిగి లేచుటలో ఆశ్చర్యకరుడు ఆయన. ఆ ఆశ్చర్యకరుడు నీకు కావాలా? ఆ ఆశ్చర్యకరుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. అందుకొరకే ప్రియులారా, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో, ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనములో కీర్తనకారుడు ఈ మాట రాస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనములో అక్కడక్కడ కొన్ని విషయాలు మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనములో దావీదు, ఇక్కడ 2వ అధ్యాయము 12వ వచనంలో, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఆయన కోపించును. ఈయన కుమారుడు, ఏ విధంగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును. ఈ పుట్టిన కుమారుని ముద్దు పెట్టుకోవాలా? ముద్దు పెట్టుకునే తల్లులు ఎవరైనా ఉన్నారా? ముద్దు పెట్టుకునే తండ్రులు ఎవరైనా ఉన్నారా? పొరుగువారు ఎవరైనా ఉన్నా? ఒక మంచి బాలుడు, నాకు బాలికో ఒక అందమైన ఒక చిన్న బిడ్డ పుడితే చూచిన వాళ్ళంతా ముచ్చట పడతారు, లేదంటారా? చూచిన వాళ్ళంతా ఇరుగువారు, పొరుగువారు, సొంతవారు, కన్నవారు అందరూ, ఈయన కుమారుడు ముద్దు పెట్టుకుంటున్నావా? ముద్దు దేనికి సూచన అంటే ప్రేమకు సూచన. అంటే ప్రేమిస్తున్నావా ప్రభువుని? ఆయన ప్రేమించకపోవటానికి కారణం ఏమైనా ఉన్నదా నీ దగ్గర? ఆయన నీ కొరకు దిగి వచ్చిన దేవుని కుమారుడే, ఆయన నీకు మేలు చేస్తూ సంచరించిన వాడే, నీ శిక్షను భరించడానికి ఆయన చేతులు చాచిన మహాగణుడే. ఆయన ఎందుకు ప్రేమించలేకపోతున్నావు సోదరి? ఓ సోదరుడా, కుమారుని ముద్దు పెట్టుకో. నీ సొంత కుమారుని ముద్దు పెట్టుకుంటావులే. మన కొరకు దేవుడు అనుగ్రహించిన ఆయన కుమారుని ముద్దు పెట్టుకుంటున్నావా? ఆయన కార్యాలను ప్రేమగా ఇచ్చి ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావా? మరియా ఆ దూత చెప్పిన మాటలన్నీ భద్రం చేసుకున్నదంట. నువ్వు చేసుకుంటున్నావా లేదా? కుమారుని బుద్ధి పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. రేపు నరకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా, శిక్ష అనిపించే వాళ్ళు కూడా, ఈ లోకంలో ఉండే ప్రజలు 2 తెగలైపోతున్నారు. ఒకరు దేవుని ప్రేమించి దేవుని కుమారుని బుద్ధి పెట్టుకొని పరలోకానికి వెళ్తుంటే, ఇంకొకరు ఆయన ద్వేషించి ఆయన బుద్ధి పెట్టుకొనక, ఆయన నమ్ముకొనక నరకానికి వెళ్తున్నారు. 2 భాగాలు అయిపోయారు మానవుడు, 8 కోట్ల మంది ప్రజలు. కనుక కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుడుగా పుట్టాడు, కుమారుడు పుట్టాడు అని మనం ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, చెప్తున్నాం. అయితే అటు కుమారుని, ఆ కుమారుడు ఎంత బలవంతుడో, ఆ కుమారుడు ఎంత ఆశీర్వకరుడో, ఆ కుమారుడు దేవుడిచ్చిన ఒక వరము మనకు. అయితే ఆ కుమారుని ఏం చేస్తున్నావు? నీ బాధ్యత ఏమిటి? దేవుడిచ్చిన వర్షాన్ని ఏమో తీసుకుంటున్నావు, దేవుడిచ్చిన పంటలను నువ్వు పండించుకుంటున్నావు, తింటున్నావు. ఆహార ధాన్యాలు, గోధుమలు అంటారు, ఇంకేదేదో మిల్లెట్స్ ఈనాడు, చిరుధాన్యాలు. బా ఎంత ముద్దు పేరమ్మా, చిరుధాన్యాలు. పరిగెడుతున్నారు జనాలు, అది ఇది వచ్చినాయి, మీకు జబ్బులన్నీ పోవాలంటే చిరుధాన్యాలు తినండి అంటాడు ఒక ఆయన. అక్కడ క్యూ కడుతున్నారు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. మరి దేవుడిచ్చిన చిరుధాన్యాలు నీకు అంత ప్రేమగా ఉన్నాయే? దేవుడిచ్చిన ఆ గొప్ప అన్నిటికీ వారసుడైన ఆయన కుమారుడైన క్రీస్తు నీకు ముద్దుగా లేడా? అది తీసుకోలేకున్నావే, అన్నీ తీసుకుంటావే. కనుక ప్రియులారా, కుమారుని, ఆయన పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. ఇమ్మానుయేలు అంటే ఆయన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు. ఆయన పేరులో యేసు అంటే రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించి ఇంకొకరు ఏ నామమున ఇలా రక్షణ లేదు ప్రియులారా. క్రీస్తు నామమున, యేసయ్య నామమున రక్షణ. అంతేకాకుండా చూడండి ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించును వారందరికీ దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అంతేకాకుండా యోహాను సువార్త 3:16లో నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభుని?
యేసు ప్రభువును నమ్ముకుంటే, దేవుని ప్రేమిస్తే నిత్యము జీవిస్తాము. నిత్య జీవం కావాలా లేదా నీకు? ఎందుకు మరణిస్తున్నాం మనము? ఆయన నమ్ముకుంటే మరణించినా తిరిగి లెగుస్తాం, నిత్య రాజ్యములో ప్రవేశిస్తాం, నిత్య జీవం పొందుతాం, నిత్యము ఆయన సన్నిధిలో ఆనందిస్తాం. ఆయన నమ్మకపోతే నిత్య మరణం. ప్రియులారా, ఏది కావాలి నీకు? నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుదును. అయితే నేను వాటికి, అంటే గొర్రెలకు నిత్య జీవం ఇస్తున్నా. నిత్య జీవం అంటే అర్థమైందా? ఈ లోకంలో మనం ఇప్పుడు బ్రతికున్నది జీవము. ఈ జీవాన్ని నిత్య జీవముగా మార్చబోతున్నాడు దేవుడు. ఆ జీవము ఆయన కుమారులో ఉన్నది. నేను వాటికి నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ఒక ధనవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ధనవంతుడు గొప్పవాడు. అయ్యా, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలంట ఆయన. ప్రభువుని పక్కన పెట్టేసి కార్యాలు అడుగుతున్నాడు. నువ్వు కార్యాల ద్వారా రక్షణ లేదు, నీకు నిత్య జీవం రాదు. క్రీస్తుని ఎవరైతే నీకు నిత్య జీవం ఇవ్వగలడో ఆ ప్రభువుని నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది. కానీ నువ్వు చేసే కార్యాల వల్ల కాదు. ఏ మంచి కార్యం చేయాలంటే, నువ్వు అన్నీ ఎరిగిన వాడు కదా, నువ్వు అన్నీ వదిలిపెట్టి నన్ను వెంబడించన్నాడు క్రీస్తు. అప్పుడు చిక్కిపోయినాడు మనవాడు. నాకు ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నది, అవన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించమంటావే యేసయ్యా, నేను వదిలిపెట్టలేనని చెప్పేసి నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు. సూక్ష్మంలో మోక్షం ఉండగా మనం ఏదో చేద్దాము. మనం చేసే దాన్ని బట్టి జీవం వస్తుంది, మనం చేసే దాన్ని బట్టి మనకి ఏదో వస్తుంది అని భ్రమపడుతున్నారు ప్రజలు. నువ్వేం చేయనక్కర్లేదు, చేసిందంతా ప్రభువే, అన్నీ దేవుడే చేశాడు, అన్నీ ఇచ్చాడు. ఋతువులు, వర్షాలు, అన్నీ గోధుమలు తినడానికి అన్నీ ఇచ్చి తన కుమారుని కూడా ఇచ్చాడు. అన్నీ తీసుకుంటున్నా కానీ కుమారుని పక్కనే పెట్టేశాడు. అన్నీ తీసుకుంటున్నారు. ఇదిగో నాకు అన్నీ కావాలా, లోకమంతా నాకు కావాలా, అయితే కుమారుడు మాత్రం వద్దంటున్నారు. ఎవరు ముఖ్యం? అన్నీ ఇచ్చిన కుమారుడా, లేకపోతే ఈ ఆస్తి కావాలా? ఆస్తి ఎంతకాలం ఉంటుందండి? మనం బ్రతికున్నంతకాలం మనది, ఆ తర్వాత ఎవరిదో. కనుక ఆయన నిత్య జీవం ఇచ్చాడు. అంతేకాకుండా చూడండి ప్రియులారా, లోకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనములు. లోకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చదవండి. మనసులో మీరు చదువుకోండి, నేను బహిరంగంగా చదువుతాను. లోకాసు వార్త 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది అభిష్టమై ఉన్నది. ఏమి ఇచ్చాడంటే మనకు రాజ్యం, పరలోక రాజ్యం. ఈ రాజ్యము మనకు తెలుసు. ఈ రాజ్యంలో ఏమున్నది? కొరతలున్నాయి. ఈ రోజు అందరిని చదువుకోమంటున్నారు, విద్య ఫ్రీ అయిపోయింది, ఉద్యోగాలు మాత్రం ఇవ్వడంలా. సంతోషమా? ఓ ఎవరుడా, నువ్వు ఉద్యోగం చేస్తే కదా నీకు పెళ్ళయ్యేది, పెళ్ళైతే కదా కుటుంబం ఏర్పడేది. ఎక్కడుంది నీకు సంతోషం? ఎంతమందికి వస్తున్నాయి ఉద్యోగాలు? చదవండి అంటున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్. వాట్ అబౌట్ ఇది మనకి జాబ్? దెర్ ఇస్ నో జాబ్ అయితే నవ్ డేస్. అంటే జాబ్ కొంతమందికి ఇస్తారు. చదివేది ఇప్పుడు ఒక రాష్ట్రం పేర్లు ఎందుకు కానీ 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారంట. ఎంతమంది? 30 లక్షలు. మహా ఇస్తే ఉద్యోగాలు ఎన్ని ఇస్తారు? ఒక 2 లక్షలు ఇస్తారు. తత్తిమ 28 లక్షల మంది. వారు ఏం చేయాలా? చదువుకున్నారు, ఎన్నో ఆశలు పెట్టి, ఎంతో ఖర్చు పెట్టి మహానగరానికి వచ్చి ఏదో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను, లేకపోతే డాక్టర్ని అవుతాను, లేకపోతే బ్యాంక్ ఆఫీసర్ని అవుతాను, ఇంకేదో అవుతాను అనుకుంటున్నావు. కానీ కాబట్టి ఎందుకు వచ్చింది అది? చిన్న మంద భయపడకుడి. మనం భయపడుతున్నాం. మనం చిన్నవారం పిల్లరా, పెద్దవాళ్ళం కాదు. చిన్న మంద. డివైన్ లైట్లో కొన్ని 100 మంది ఉన్న ఇతర సంఘాల కంటే కొంచెం పెద్దదైనా ఇది చిన్న మందే. దాన్ని కాయడానికి పెద్దలను ఇచ్చాడు, దాన్ని కాయడానికి దేవుని సేవకులు ఇచ్చాడు, బోధకులను ఇచ్చాడు,
పరిచారకులను ఇచ్చాడు. కనుక ఆయనే మన కాపరి. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఎంతమందిని దేవుడు ఆ మాటతో చెప్పి ప్రోత్సహిస్తాడు. ఎన్ని చేసినా అందరూ ఉద్యోగాలు కావాలంటున్నారు. ఒకనాటి కాలంలో అయితే ఈ లక్షాధికారులు వీళ్ళంతా ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళకి చాలా వస్తుంది. దానితో అక్కడికి ఇక్కడికి ఊటీకి ఆడికి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రారంభించారు. ఉద్యోగంలో చాలా ఉన్నది. ఇటు ఆస్తి కావాలా, ఇటు ఉద్యోగం కావాలా. పాపం లేని పేదల కొరకు ఉద్యోగాలు ఉంటే అది మానేసి మనకంటే ముందుగా ఆ కోటీశ్వరుడు కొడుకే ఉద్యోగం కొట్టేస్తారు. ఏమి చూడండి, ఇది లోకం. పరలోకంలో అలాంటిది లేదు. ఎవరిని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదంటాడు యేసుప్రభు. చాలా గొప్పవాడు. ఎవరిని క్రియలు నువ్వేమన్నా ఇక్కడ చేసి ఉంటే క్రీస్తు కొరకు దాని చొప్పున నీకు ఆరిస్తాడు. నువ్వు ఇక్కడ కొద్దిగా చేసి అక్కడ నాకు పెద్దలు మిజ్జిలు మెడలు కావాలంటే నో యూస్. కష్టపడినటువంటి ఇప్పుడు బిల్లిగ్రామ్ ఉన్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు. ఆయన మీటింగ్కి వస్తే లక్షల మంది వస్తారు. నేను ఒకసారి 1977లో దివిసీమలు ఉప్పినొచ్చిన ఆ యొక్క సందర్భంలో అక్కడ చెన్నైలో మద్రాసు నగరంలో మీటింగ్ పెట్టారు. లక్షలు కోకొల్లలు. ఆయన చెప్తుంటే వాక్యం ఎంత తీగా మధురంగా ఉందో, గంభీరంగా ఉంది ఆయన మాట్లాడుతుంటే. మరి ఆయనకి నీకు నాకు కూడా ఒకటే పరలోకంలో అంటే కాదన్నమాట. ఎవరిని క్రియల చొప్పున చేస్తామా ప్రభు కార్యం? నీకు అప్పగించిన కార్యాన్ని నువ్వు నమ్మకంగా, బలా నమ్మకమైన నా దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇదిగో 5 రాజ్యాలు, ఇదిగో 10 రాజ్యాలు అని చెప్పబోతున్నాడు. ఎవరి చేశాడో వాళ్ళకి అట్లా చేస్తాడను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి అభీష్టం. మనకు రాజ్యం ఉన్నది, ఒక ప్రత్యేకమైన రాజ్యము. అక్కడ మనకు ఉద్యోగ సమస్యలు ఉండదు. మనమే ఆయన రాజులు పిల్లలు, ఆ రారాజు కొడుకులు. ఈ లోకానికి తీసుకుని వస్తాడు. 1000 సంవత్సరాలు పాలనలో నీకు నాకు ప్రతి ఒక్కరికి ఆయన మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. ఆయన స్వరూపం మనకు ఇవ్వబోతున్నాడు. మన దేహము మనకు ఏది ఆయన మహిమ దేహం ఇస్తాడు. మనకు బస్సులు కార్లు ఏం అక్కర్లే. ఫ్లై, వీ విల్ ఫ్లై ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. కావాలా నీకు? నమ్మిన వారు నమ్ముకుంటున్నారు, నమ్మని వాళ్ళు ఏందో నేను చెప్పే మాటలు అనుకుంటున్నారు. కాదు పిల్లలు, ఇది జరగబోయే నిజమైన సత్యం. కాబట్టి చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము ఇవ్వడానికి దేవునికి ఇష్టమైనది. మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయం ఉండును. ప్రియులారా, నీ ధనముని ఈ లోకంలో పెట్టుకున్న వాళ్ళకి ఆ చూపు అంతా అక్కడే ఉంటుంది, హృదయం అంతా అక్కడే ఉంటుంది. అందుకని పరలోకంలో మీ ధనం కూర్చుకోండి అంటాడు ప్రభు. ఎక్కడ కూర్చుకోవాలి మనము? మన బ్యాంకు పరలోకం. మన బ్యాంకు కెనరా బ్యాంకు, లేకపోతే స్టేట్ బ్యాంకు కాదు. ఇవి కూడా వాడుకోండి. ఆ హెవెన్లీ బ్యాంకు. దాని కొరకు ఏదైనా దాచుకోండి, అక్కడ వేసుకోండి. కొత్త అక్కడ వేయటం అంటే ఇక్కడ దేవుని సేవకుల కొరకు మనం ఇవ్వడం అన్నమాట. కాబట్టి నేను టైం అయిపోయింది, కన్క్లూజన్కి వచ్చేస్తాను. కాబట్టి ప్రియులారా, ఇంకా ప్రభువు మనకు ఇచ్చాడు, తన కుమారుని ఇచ్చినాడు, ఋతువులను అన్నీ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు, కుమారులు అయ్యి అధికారం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు చూడండి. కీర్తన 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అంటున్నారు. అంటే బలహీన వాళ్ళు. ఏ బలహీనత నీకు? జ్వరమో, తలనొప్పో, ఇంకా ఏదో ఒక డిస్క్ ప్రాబ్లం ఏదో ఒకటి అయితే యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు. గిద్యోను చూసి బలాఢ్యుడైనటువంటి ఓ గిద్యోను, రా అయ్యా నువ్వు గోధుమలు తొలుకుంటున్నాడు. ఎవరు? గిద్యోను. గోధుమలు చాటున అంటే ఆ పనిలో ఒక పొలంలో గోధుమలు అది కొట్టుతూ ఉంటే, దుల్లగొట్టుకుంటా ఉంటే బలాఢ్యుడైన గిద్యోను రా అంటున్నాడు. అయ్యా నేను ఎక్కడ బలవంతుడు? అయ్యా నీకు చెప్పి, నీకు బలవంతుడివే,
అని చెప్పి పిలుచుకోవాలి. కాబట్టి ఆయన బలం ఇస్తాడు, మనకు శక్తినిస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఎవరికైనా జ్ఞానం కుదువుగా ఉంటే అతడు దేవుని అడగవలను. ఆయన ఎవరిని గద్దించకుండా ధారాళముగా ఆయన ఇస్తాడు ప్రియులారా. ఆయన ఇచ్చేవాడు ప్రియులారా. ఇచ్చే దేవుడు మహాగణుడు, బలవంతుడు. అంతేకాకుండా కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రార్థించగా వారికి ఒక రక్షకుని అనుగ్రహించాడు, రాజును అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు ఇచ్చేవాడు, మనం తీసుకునేవాడు. కాబట్టి జాగ్రత్తగా ఇచ్చే దాతను మనం ఆ దాతను చేసిన మంచి కార్యాలని గుర్తు చేసుకుంటూ ఆయన జీవితాన్ని గురించి మనం స్మరించుకుంటూ మన జీవిత కాలంలో ఆయన మంచి విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి మనం ధన్యులు కావాలని నేను కోరుకుంటున్నాను. సమయం అయిపోయింది కనుక ప్రియులారా, ఈ రోమాపత్రిక చాలా విలువైన పత్రిక. ఆయన ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఏది మనల్ని ఏమి చేయలేదు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు. ఎవరికైనా ఇచ్చాడా? ఆయన ప్రాణం కూడా పోయిందే మన కొరకు. మన పాపాలు ఆయన ప్రాణాన్ని తీసేయండి. అది ఎవరికి అర్థం కాదు. ఆయన కార్చిన రక్తము ద్వారానే తిరిగి మన పాపాలకు క్షమాపణ, మనకు రక్షణ దొరికింది. మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. అటువంటి ఆ మహాగణుని మనం ఈ యొక్క క్రీస్తు ప్రేమ నుండి ఏది కూడా మనల్ని పాపలేదు. కనుక ఈ క్రిస్మస్ సమయం, క్రిస్మస్ పండుగ అంటేనే ఇచ్చేదనమాట. ఒక ఆయన తాతలాగా వస్తాడు, జోగులు ఏదో ఒకటి పెట్టుకొని ఇస్తానే ఉంటాడు. చూస్తారు మీరు, అది క్రిస్మస్ టైంలో ఇస్తూ ఉంటాడు అనమాట. క్రిస్మస్ తాత అది కాదు, దేవుడు ఇచ్చేవాడు. ఆయన 1000 కొండల మీద పశువులు నావే అన్నాడు. ఆయనకి చాలా ఉన్నది. ఈ ప్రజలందరికీ తను సృష్టించిన ప్రజలకు ఇస్తానే ఉన్నాడు. ఆయన ఇచ్చి తన కుమారుని కూడా ఇచ్చాడు. ఆ కుమారుని ప్రేమిస్తున్నాడు. కుమారుని ఉద్దేశించుకుని లేఖనాన్ని ఆయన కోల్పిస్తాడు. ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వారికి దేవుని కృప, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఎవరు ప్రేమించరు వారు నష్టపోతారు, వారు బాధల పాలవుతారు. కాబట్టి గుర్తు చేసుకొని ప్రభు అయిన క్రీస్తుని ప్రేమించి, దేవుడిచ్చిన కుమారుడు ప్రభు అయిన క్రీస్తు, ఎన్నో ఇచ్చిన ప్రభు తండ్రి దేవుడు ఆయన కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుని తీసుకొని ఆయన ప్రేమించి ఆయన చెప్పినట్టుగా మనం చేసి దేవుని పొందాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రభు మనందరినీ ఆశీర్వదించుగాక.